హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీలో భారీ భూకంపం, భయ ఆందోళనలో ప్రజలండి పరుగులు. పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ప్రకంపనలు అయితే స్థానికంగా ఉన్న వారిలో కలకలాలని రేపాయి. ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున 3:42 భూమి స్వల్పంగా కంపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న టైంలో ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, కొద్దిగా భూమి కంపించిందని స్థానికులు అయితే వెల్లడించారు. భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన వారు బయటికి పరుగులు తీశారు. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో కూడా పలుమార్లు అయితే భూమి స్వల్పంగా ప్రకంపనలు సృష్టించిందని, అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు చాలా అత్యల్పమని స్థానికులు చెప్తున్నప్పటికీ స్థానికుల్లో భూకంప నేపథ్యంలో ఆందోళన కనిపిస్తోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ భూ ప్రకంపనల వ్యవహారంపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా 2 సెకన్ల పాటు భూమి కంపించిందని, నిద్రలోంచి లేచి ఒక్కసారి అందరూ వీధుల్లోకి పరుగులు తీశామని అధికారులు అయితే చెప్పారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి అయితే గురయ్యామని కూడా ప్రజలు చెప్తున్నారు. మళ్ళీ కాసేపటికి ఇంట్లోకి వెళ్ళడానికి భయమేసిందని వారు చెప్పారు. అయితే ఈ భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు చర్చిస్తున్నారు. భూమి పదే పదే ప్రకంపనలతో తమను హెచ్చరిస్తుందని, అందుకు అధికారులు భూకంప ప్రమాదం ఏదైనా ఉంటే ముందే గుర్తించి తమను అప్రమత్తం చేస్తే మంచిది అని అధికారులకైతే ప్రజలంతా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. తమ సమస్యలను తేలిగ్గా తీసుకోకుండా భూ ప్రకంపనలకు కారణంని వెతకాలి అని, ముందు ఇలాంటివి తీవ్రత కూడా ఇలాంటి తీవ్రతరం కాకుండా అధికారులే తగు చర్యలు తీసుకొని స్థానికులను అప్రమత్తం చేయాలని కోరుతూ ఉన్నారు. అయితే అధికారులు భయపడవద్దని, ఏం జరిగినా తాము తెలుసుకొని ప్రమాదం ఉంటే తప్పకుండా అప్రమత్తం చేస్తామని ప్రజలకైతే భరోసా ఇవ్వడం జరిగింది.